పెళ్ళిళ్ళు పేరంట అలాంటి వారం రోజులు ముందుపోయి ఉంటారు, లీవులు దొరుకుతాయి. అప్పుడు వ్యాపారంలో నష్టపోయి వెళ్తారు, లీవులు దొరుకుతాయి. చెల్లె పెళ్ళి, అక్క పెళ్ళి, తమ్ముని పెళ్ళి, బావమరిది పెళ్ళి, మరదల పెళ్ళి అని లీవులు దొరుకుతాయి. వారం రోజులు దొరుకుతాయి, 3 రోజులు దొరుకుతాయి, 4 రోజులు దొరుకుతాయి. లాస్ ఆఫ్ పే చేసుకొని వెళ్తారు పెళ్ళిళ్ళకి, పేరంటాలకి. కానీ చాలా మంది ఎందుకు దీవించబడలేకపోతున్నారు, ఆశీర్వదించబడలేకపోతున్నారు? సంపాదించిన సంపాదన చినిగిన సంచిలో వేసినట్లు, బట్టలు కప్పుకున్న చలి తీరకుండా ఉన్నట్లు. కారణం ఏంటిదంటే, అన్ని స్థలాలకు వెళ్ళి దినాలు గడుపుతున్నావు, కానీ దేవుని మందిరంలో గడపటానికి నీవు గడపలేకపోతున్నావు. అందుని బట్టి చాలామంది జీవితాలలో ఆ శ్రమలు, పోరాటాలు అదే విధంగా నిలిచిపోయి ఉంటాయి. హన్నా ఆమె దృష్టిలో 1 రోజు గడిపింది, కానీ దేవుని దృష్టిలో 1000 దినాలు గడిపింది.